ఉదయభాను యాంకరింగ్ మాటేమో గానీ ఎగస్ట్రాలు మొత్తం బాగానే చేస్తుంది. వీక్షకులకు హుషారు తెప్పించాలనే ఉద్దేశంతో కాస్త ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు ఉదయభాను స్పీడు వేదిక పైన ఉన్న వారికి తలనొప్పులు తెచ్చిపెడుతూ ఉంటుంది. ఆదివారం రాత్రి జరిగిన టీఆర్ఎస్ అవార్డుల కార్యక్రమంలో ఉదయభాను వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అలవాటు ప్రకారం ఇక్కడ తన ఓవర్ యాక్షన్ చూపించింది. ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న అనంతరం నందమూరి బాలకృష్ణ ప్రసంగిస్తున్నప్పుడు మధ్య మధ్యలో ప్రాంప్టింగ్ ఇవ్వడానికి ప్రయత్నించింది భాను. ముందు కాస్త లైట్ గా తీసుకున్నా, తర్వాత మాత్రం బాలయ్య సీరియస్ అయ్యాడు. ఆపు, నేను చెప్తా అని సీరియస్ గా ఉదయభాను వంక చూశాడు. ఆ తర్వాత తేరుకొని చిరునవ్వు చిందించాడు. చిరంజీవి విషయంలోనూ ఉదయభాను కాస్త అతిగా స్పందించింది. చిరు సార్ 150వ సినిమా ఎప్పుడు అనే సమయం సందర్భం లేకుండా 1కి 2 సార్లు చిరుని అడిగింది. అందుకు చిరు కాస్త సీరియస్ గానే ఆగు అన్నట్టుగా సిగ్నల్ ఇచ్చాడు. దాంతో పాప స్పీడ్కి బ్రేకులు పడ్డాయి.